ఎన్ని శిక్షలు వచ్చినా కానీ అందరికి వస్తున్నాయి కదా శిక్షలు, నాకు వచ్చింది. శిక్షింపబడుతూ ఉంటారు, అలాగే క్షీణించిపోతూ ఉంటారు, నశించిపోతూ ఉంటారు. అందరిలాగే నాకు జరుగుతుంది అనుకుంటారే కానీ దేవుడు బలహీనులను బలపరుస్తాడని, మన పరిస్థితులు తారుమారు చేస్తాడని నమ్మే వాళ్ళు చాలా తక్కువ మంది. వారికిలాగే నాకు జరిగింది, నాకే నా పంట నష్టం, వారికి జరగలేదా అనుకుంటారు. అసలు నీకెందుకు జరగాలి? ఎవరికో జరిగింది, నీకు కూడా జరగాల? దేవుడిని ఎరిగిన వారు అలా ఉంటారు. దేవుడి ప్రజల్లో ఒకరైనా మనం ఏం చేయాలి? మనకు నష్టాలు జరుగుతున్నప్పుడు, కష్టాలు మనల్ని వీడనప్పుడు ఏం చేయాలి? వెంటనే మనలో ఉన్న లోపాన్ని పసిగట్టాలి. మనలో ఉన్న లోపాన్ని పసిగట్టాలి. దేవుడికి క్షమిస్తే మరలా సరిదిద్దుతాడు. యోబు యొక్క కుటుంబాన్ని మరలా ఇచ్చాడా లేదా? మరలా ఇచ్చాడు, పరిస్థితులు చక్కదిద్దాడు. ఆ దేవుడి గురించి నేను మాట్లాడుతుంది. యోబుతో వ్యవహరించిన దేవుడితోనేనా